నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు ఆ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు వైఎస్ఆర్సీపీ కాంపౌండ్లోకి సాయి దత్ ఎంట్రీ ఇచ్చారంటూ ఒక వార్త వినిపిస్తుంది. మరి నిజంగా సాయి దత్ ఎంట్రీతో జగన్ ఆశలకి ఆ ఊపు అందుకుంటుందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిణామాలు, ఈ నాయకులు జంప్ అవ్వడాలు చూస్తూనే ఉన్నాం, పార్టీలు మారడాలు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అనూహ్యంగా సాయి దత్ ఆ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం తెస్తాడంటూ ఒక వార్త వినిపిస్తుంది. నిజంగా అది జరుగుతుందంటారా? ఈ మధ్యకాలంలో ఈ పొలిటికల్ స్ట్రాటజిక్ మేనేజర్లు ఎక్కువే అయ్యారు. మేబీ అంతకుముందు కూడా ఉన్నారేమో, బట్ మన ప్రశాంత్ కిషోర్ గారు పేరు ఎక్కువగా వినిపించింది. ఆయన ఒక నిజంగా ఒక ట్రెండ్ సెట్టర్ లాగా పొలిటికల్ కూడా స్ట్రాటజిక్ మేనేజర్ ఉంటారా అనే విధంగా తీసుకెళ్ళాడు ఆయన. అది మేబీ ఫస్ట్ టైం నాకు తెలిసి 2014 తర్వాత ఎప్పుడో ఆ పేరు వినిపించింది. అది అంతగా ఫెమిలియర్ అవ్వలేదు. 19 తర్వాత బాగా ఫెమిలియర్ అయింది. ఆఫ్కోర్స్ అప్పుడు ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ రావడం, తర్వాత అప్పటికి ఆయన ఐపాక్ట్ అనే సంస్థకి కీ రోల్ పోషించడం, ఇవన్నీ చూసాం. ఆ తర్వాత సునీల్ కనుగోలు అని ఒక పేరు వినపడింది. తను ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ సంబంధించి కానీ, లేదంటే అక్కడ టీడీపీకి హెల్ప్ చేస్తున్నారా, కాంగ్రెస్కి హెల్ప్ చేస్తున్నారా, రకరకాల వార్తలు వచ్చాయి. తర్వాత ఏమైందో తెలియదు అంటే అందరికీ తెలిసిందే, వైసీపీకి సంబంధించి ప్రశాంత్ కిషోర్ గారు ఒక సర్వే రిపోర్ట్ తయారు చేశారు. ఆ సర్వే రిపోర్ట్ ప్రకారము పలానా ప్లేసెస్లో సుమారుగా 175కు గాను 90 స్థానాల్లో వైసీపీ వాళ్ళు ఓడిపోయే అవకాశాలే ఉన్నాయి. తర్వాత అభివృద్ధి అనేది బాగా కుంటుపడింది. రకరకాల రీజన్స్ ఏవో చెప్పుకొచ్చినప్పుడు మేబీ ఆయన మాట విశ్వసించలేదో, లేదంటే ఏం కాదులే ఇంకా టైం ఉంది కదా, మన పథకాలతో అందరినీ కొట్టుకొచ్చేస్తామని అనుకున్నారో తెలియదు, కానీ మొత్తానికి ఆ విధంగా నడిపించుకొచ్చారు. ఇదిలా నడుస్తున్న కొద్దీ ప్రశాంత్ కిషోర్ గారితో మరి ఎందుకు చెడిందో, లేదంటే డీల్ చెడిందో తెలియదు, కానీ ఆయన బయటకు వచ్చేసారు. బయటకు వచ్చినా బట్ ఐపాక్ టీమ్ అనేది మాత్రం ఒకటి వైసీపీ వాళ్ళకి పనిచేయడం స్టార్ట్ అయింది. దానికి సంబంధించి ఎన్నికలు అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక హైప్ క్రియేట్ చేసి ఒక హై డ్రామా కూడా ప్లే చేశారు. అక్కడ ఐపాక్ ఉద్యోగులందరూ కూడా వైసీపీయే ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి, వైసీపీయే ఖచ్చితంగా వస్తుందన్నట్టు కూడా మాట్లాడుకుంటున్నారు. రకరకాలుగా అందుకు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వెళ్ళి వాళ్ళందరికీ పేరున కృతజ్ఞతలు తెలిపారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు అన్నట్టు కూడా ఆ పర్టికులర్ ఛానల్స్లో వచ్చాయి. దానికి యాంటీగా ఉన్న ఛానల్స్లో ఎలా వచ్చాయంటే ఇదంతా హైడ్రామా క్రియేట్ చేస్తున్నారు, ఇప్పటికే ఐపాక్ట్ వాళ్ళకి కొంతమందికి జీతాలు కూడా ఇవ్వలేదు, కొంతమంది ల్యాప్టాప్లు ఫోన్లు తీసేసుకున్నారు, దానికి కీలకమయంగా ఉండే సజ్జల భార్గవ్ అనే వ్యక్తి అందరి దగ్గర నుంచి ల్యాప్టాప్లు ఫోన్లు కూడా తీసుకున్నారు అన్నట్టు కూడా చాలా వార్తల్లో చూశాను. మొత్తం మీద దానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏం కాదు మీరు అట్లా చెప్తారంటే ఎగ్జిట్ పోల్స్ మాకు కూడా ఫేవర్గా చెప్తున్నాయి, కావాలంటే మొత్తం మీరే తీసుకోండి మాకే ఎవరా అన్నట్టుగా వెటకారంగా ఏదో మాట్లాడారు. సో మొత్తం మీద ఇలా జరిగింది. ఇప్పుడు ఐపాక్ టీం కూడా బిచానా ఎత్తేసిందని తెలుసు. ప్రశాంత్ కిషోర్ గారు ముందే సర్దేశారు. అండ్ మోర్ ఓవర్ ప్రశాంత్ కిషోర్ గారు అంటే గుర్తొచ్చింది మనకి, ఈవెన్ సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిన వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సంబంధించిన దాంట్లో కూడా దాని మీద ఒక సినిమా కూడా వచ్చింది, వివేకం అని. అందులో కూడా ప్రశాంత్ కిషోర్ అని ఒక క్యారెక్టర్ సంథింగ్ ఏదో పీకే అనే ఏదో ఒక క్యారెక్టర్ పెట్టి కూడా చూపించారు. అంటే అంతగా కీ రోల్ పోషించాడు ఆయన రాజకీయాలు, ప్రత్యక్ష రాజకీయాలు. సో మొత్తం మీద అంటే ఆయన ఒక డిఫరెంట్ స్ట్రాటజీ, ఇప్పుడు వాళ్ళలోనే ఒక వర్గం ద్వారా వీళ్ళకి యాంటీగా పెట్టించడం, తర్వాత వాళ్ళ నుంచి వాళ్ళకి బురద జల్లించడం, హైప్ క్రియేట్ చేయడం, కోడికత్తి లాంటి డ్రామాలు ప్లే చేయించడం, ఇవన్నీ ఇటువంటి మెరిట్స్ అన్నీ కూడా ఆయనే చేయించారన్నట్టు కూడా చాలామంది చెప్పారు. ఎంతవరకు వాస్తవం అనేది నాకు తెలియదు. సో ఇప్పుడు వైసీపీ పరిస్థితి చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఘోర పరాభవం ఒక విధంగా. 11 మంది, ఎక్కడ 175 సీట్లు, వైనాట్ 175 అని గత ప్రభుత్వంలో 151 గెలుచుకొని ఇప్పుడు కూడా 40% ఓటింగ్ ఉంది, మాకేం తక్కువ, మేము డిస్ట్రిక్ట్స్లో పాస్ అవుతామనే ఫీలింగ్లో ఉన్న వాళ్ళు ఒకసారిగా 11కి పరిమితం అయ్యేసరికి జీర్ణించుకోలేకపోతున్నారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకు కూడా తెలుసు, కేవలం పథకాలు ఇచ్చేసి బతికేయండ్రా అని అంటే కుదరదు, మేము ఎప్పుడు అప్రహాణం మేము ఇస్తున్నాం, కింద చేయి మీరు పెట్టి తీసుకోండి అంటే కుదరదు అనే ఉద్దేశం. అన్ని వర్గాల వారు, అన్ని రంగాల వారు ఏదో ఒక రకంగా ఇబ్బంది పడిన సందర్భాలు చూసాం మనం. చాలామంది
భయంతో ధైర్యం చాలక బయటకు వచ్చి ఎక్కడ మాట్లాడలేదు. కానీ చాలామందికి అదే అభిప్రాయం ఉండదు. చాలామంది ఏమనుకుంటే ఆ ప్రభుత్వ ఉద్యోగులు లేదంటే పెన్షనర్సు వాళ్ళే ఇబ్బంది పడ్డారు కానీ మిగతా వాళ్ళు ఎవరు పడలేదులే అనుకున్నారు. అది ఎవరికి వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఆ సమస్య అప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది. సో మొత్తం మీద అందరూ ఇంకా లాభం లేదురా బాబు అని చెప్పి గుద్దేశారు, పడిపోయారు. అయితే ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో మొదటి వరుసలో ఉన్న నాయకులు కానీ రెండో స్థాయి నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ఎవరి టికెట్ వాళ్ళు చింపుకొని బస్సు దిగేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ పులివెందులు కానీ కడపలో కానీ రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరూ కలిసి సజెస్ట్ చేస్తున్నారు, అయ్యా మీరు వీళ్ళని పెట్టుకోండి, వీళ్ళని వదిలించుకోండి, వీళ్ళతో దూరంగా ఉండండి, వీళ్ళని ఎంత తప్పించుకుంటే అంత మంచిది, 19కి ముందు మీతో ఎవరైతే ఉన్నారో వాళ్ళే సరైన రకరకాల సజెషన్లు ఇస్తున్నారు. బట్ వాటన్నిటితో పాటు ఒక స్ట్రాటజీ కూడా కావాలి. స్ట్రాటజిక్ మేనేజర్ అనేది ఉంటే పర్టికులర్గా ఇప్పుడు ఒక ఈవెంట్ మెయింటైన్ చేసినప్పుడు దానికి ఈవెంట్ ఆర్గనైజర్కి ఇచ్చామనుకోండి, దాన్ని మరికొద్దిగా శ్రద్ధగా చేస్తారు. ప్రతిదీ మనమే చేయాలంటే ఏ రంగంలో నిష్ణాతులు ఆ రంగానికి కేటాయిస్తే వాళ్ళు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ పనిచేస్తారనేది ఒక అభిప్రాయం. అయితే సడన్గా తెర మీదకి మీరు అన్నట్టుగా ఆళ్ళ మోహన్ అనే సాయి తేజ్ అనే అతని పేరు వినపడింది, సాయి దత్ సంథింగ్. ఈయన నేను అంటే ఆళ్ళ మోహన్ అనే పేరు విన్నాను కానీ ఇంత పూర్తి పేరు అని నాకైతే తెలియదు. మేబీ ఆయన ఒకరేమో. ఏంటి అని ఎంక్వైరీ చేస్తే తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ కొన్ని పార్టీలకి పనిచేసిన అనుభవం ఉంది. ఆ పార్టీ ఈయన పనిచేయడం వల్ల, ఈయన స్ట్రాటజీ ప్లే చేయడం వల్ల ఎంతో కొంత సీట్లు పెరగడంలో కానీ లేదంటే పార్టీ యొక్క అభివృద్ధి చూడడంలో కానీ కొంత ఆయన పాత్ర ఉందంట. సో ఇప్పుడు మొన్న తెలంగాణలో బీజేపీ కేవలం 4 సీట్లకో 5 సీట్లకో పరిమితం అవుతుందనుకున్న బీజేపీ 8 సీట్లు గెలుచుకోవడంలో ఈయన పాత్ర కూడా ఉంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దాంట్లో వాస్తవం ఎంతో తెలియదు. మరోవైపు తెర వెనుక కొన్ని పార్టీలు కుమ్మక్కైపోయాయి కాబట్టి బీజేపీ పెరిగింది, లేదా కాంగ్రెసే 10-12 సీట్లు గెలుచుకునే ఉండేది. బట్ కొంతమంది బయటికి ప్రచారం చేసుకున్న లోపాయకారగా భవిష్యత్తులో ఉండే సయోధ్యులకు సంబంధించి ఆ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేశారు కాబట్టే బీజేపీ 10 సీట్లు గెలుచుకుంటుంది అన్నది ఒక వాదం ఉంది. మేబీ అది కూడా రైండొచ్చు. అంటే ఇప్పుడు విజయానికి ఎన్నో రీజన్స్ ఉంటాయి. పిడికిలి ఇట్లా విజయం సాధించామంటే 5,000 కలిస్తేనే పిడికిలి. మేబీ ఆ చిటికిలి వేణి కొంచెం బలహీనగా ఉండొచ్చు ఈ లిటిల్ ఫింగర్ అనేది, బట్ అది కూడా కలిస్తే కదా పిడికిలి అన్నట్టుగా మేబీ ఈయన తరపు ఈయన స్ట్రాటజీ కానీ లేదంటే ఈయన తెర వెనుక ఉండి ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్త పడి స్ట్రాటజీ ప్లే చేశారు కూడా అనుకోవచ్చు, చెప్పలేం. ఇవాళ రేపు సోషల్ మీడియా ఎంత ఉధృతంగా ఉన్నా ఆయన పేరు జస్ట్ చూచాయిగా వినపడింది, ఎక్కడ దాని మీద రాలేదు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యక్తిని చూజ్ చేసుకుంటున్నారంటే ఆయన ఎంక్వైరీ చేయకుండా, ఆయనకి తెలియకుండా అయితే మాత్రం చూజ్ చేసుకోరుగా. ఎందుకంటే గ్రౌండ్ స్థాయిలో ఉండే కార్యకర్తలు కొంతమంది తప్ప ఫస్ట్ లెవెల్లో ఉన్న నాయకులు, సెకండ్ లెవెల్ నాయకులు అందరూ ఒక్కొక్కరుగా కార్పొరేటర్లు అయితేనేమి, స్థానిక సంస్థలకు సంబంధించిన వాళ్ళు అయితేనేమి, పెద్ద పెద్ద మాజీ మంత్రులు అయితేనేమి అందరూ స్తబ్దుగా ఉన్నారు, ఎక్కడికెక్కడ గుప్చప్ అన్నట్టుగా ఉన్నారు. కాబట్టి ఇంకా పార్టీ నెక్స్ట్ 5 ఏళ్ళు మనుగడ ఉంటుందా లేదా అనే భయంతోనో లేదంటే ఇతర కారణాల వల్ల ఇతను సాయి దత్ని ఆయన్ని తీసుకునే క్రమంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి. అంటే ఏదైనా సరే తమ వంతు ప్రయత్నం కూడా చేయాలి. వాళ్ళు కొన్ని స్ట్రాటజీకి చెప్తే ఇంతకుముందు ప్రశాంత్ కిషోర్ గారు కూడా చాలా స్ట్రాటజీకి చెప్పారంట, సార్ మీరు కేవలం పథకాలే కాదు, ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రాటజిక్ మేనేజర్గా తప్పుకోక ముందే ఒక నేషనల్లో ఒక ఈవెంట్ ఏదో జరిగినప్పుడు దానికి గెస్ట్గా వెళ్ళినప్పుడు ఆయన ఆ స్టేజ్ మీద మాట్లాడాడు. ఆయన ఇట్లాంటి పథకాలు ఇచ్చుకుంటూ పోతే భారతదేశం కూడా మరొక శ్రీలంక అవుతుంది అనే ఉద్దేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి నొక్కి ఒక్క నుంచి మరి చెప్పాడు. చూచాయిగా ఇంటి కూడా ఇచ్చాడు. బట్ వీళ్ళు కళ్ళు తెరవలే. మేబీ రేపొద్దున వీళ్ళు ఆయన చెప్పిన మాట వినకపోతే ఓడిపోయిన తర్వాత వీళ్ళు కాలర పట్టుకుని అడుగుతారు కదా. సో నేను చెప్పింది వినండి, మీరు గెలుస్తారంటే మీరు వినలేదు, అలాంటప్పుడు నాకు వద్దు బాబు మళ్ళీ పంచాయతీలు అని చెప్పి మేబీ ఆయన తప్పుకున్నాడు అని కూడా అంటారు. చూద్దాం మరి. ఇప్పుడు ఆళ్ళ మోహన్ సాయి దత్ గారు తన పనితనం ఏ విధంగా చూపించిపోతారో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకులు ఎంతవరకు ఆగుతారో, పార్టీలు కొనసాగుతారో చూడాలి. థ్యాంక్ యూ సార్.